ర్యాపిడ్ ఫైర్ విత్ అనన్య నాగల్ల. సో మీరు ఒక ప్లేస్లో 24 hours స్పెండ్ చేయాలనుకుంటే ఎక్కడ స్పెండ్ చేస్తారు? హోమ్. సింపుల్. సో మీరు ఎవరినైనా చీట్ చేస్తారా ఇప్పటి వరకు? అంటే కొంచెం ఎలాబరేట్ చేస్తాను. చీటింగ్ అనేది ఇప్పుడు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా పర్స్పెక్టివ్లో నేను ఒక పని చేస్తాను. బట్ ఎదుటి వాళ్ళకి మేబీ వాళ్ళు రాంగ్గా అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ వేరే అవ్వచ్చు, అప్పుడు వాళ్ళకి చీటింగ్ అని అనిపిస్తుంది కదా. సో అట్లాంటివి ఫేస్ చేశాను. బట్ నా పరంగా నన్ను అడిగితే నేను చేయలేను అనే చెప్తాను. ఓకే. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ నేను ఒక సిరీస్ చేశాను. దానికి ఐ గాట్ లైక్ 40,000 అనుకుంటా. బాగానే వచ్చినాయి. అంటే దానికి ముందు చాలా ఫ్రీగా చేశాను. అక్కడ కవర్ అయినాయి. సో మీకు క్రష్ ఎవరు? క్రష్ నాకు ఇప్పుడు రీసెంట్గా గుంటూరు కారం చూసాను. సో మహేష్ బాబు గారు. సో క్రష్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అంటే అందరూ మహేష్ బాబులు అయిపోరు కదా. సో కొంతమంది ఉంటారు, అనన్య అంటే మాకు ఇష్టం రా అని చెప్పి. నాకు అబ్బాయిలు కొంచెం రగ్డ్గా ఉంటే ఇష్టం, రఫ్గా అట్లా ఉంటే ఇష్టం, అంతే, సింపుల్. రిగ్రెట్, మీ లైఫ్లో ఏదైనా రిగ్రెట్ ఉందా? రిగ్రెట్ అంటే రీసెంట్ టైమ్స్లో థింక్ చేస్తున్నాను. అది కొంచెం నేను రెబలియస్గా బిహేవ్ చేసేదాన్ని. లైక్ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, దాని తర్వాత నేను కావాలనుకున్నది చేస్తాను, నేను ఇదే చేస్తాను అన్నట్టు మా ఫ్యామిలీలో అది కొంచెం అనిపిస్తుంది. అప్పుడు మా మమ్మీతో కొంచెం సాఫ్ట్గా ఉండాల్సిందేమో, బాగా మాట్లాడాల్సిందేమో అని అనిపిస్తుంది. మీ పేరెంట్స్ మీకు ఈ యాక్టింగ్ కెరీర్లో ఏమైనా సజెషన్స్ ఇస్తే మీరు తీసుకున్నారా? సజెషన్స్ వరకు వెళ్ళారు, అంత ఉండదు, అసలు అంత పట్టించుకోరు. నేను హీరోయిన్, యాక్టర్ అని చెప్పేసి వాళ్ళకి ఎంతవరకు నేను జాబ్ చేయాలి, లేకపోతే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. సో సజెషన్స్ వరకు వెళ్ళరు, చేయకపోతే బాగుందని చూస్తారు. సో పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఇట్స్ గుడ్ యాజ్ లాంగ్ యాజ్, ఇప్పుడు నాకు పెళ్ళి అంటే ఇట్స్ లైక్ కంపానియన్షిప్. ఒక పర్సన్ మనతో లైఫ్ లాంగ్ మన హైస్ అండ్ లో షేర్ చేసుకునే ఒక పర్సన్ అంటే బాగుంటుంది కదా లైఫ్, అంతే. సో ఎప్పుడైనా లవ్లో పడ్డారా? ఎన్నిసార్లు? అంటే ఒకటే పర్సన్ కూడా చేయొచ్చు చాలాసార్లు. ఇప్పుడు శనివారం నచ్చిన పర్సన్ సోమవారం వెరైటీగా కనిపిస్తారు. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంతే ఆన్సర్ అదే. సో సోషల్ మీడియాలో మీరు బాగా యూజ్ చేసే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో మీకు బాగా ఇష్టమైనవి ఏంటి? రీల్స్ ఈ మధ్య. ఓకే. మీ మీద నెగిటివ్ ట్రోల్ రీల్స్ కానీ, నెగిటివ్ మీమ్స్ కానీ, బాడీ షేమింగ్ కానీ వచ్చినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? మ్యాక్సిమం చూడకుండా అవాయిడ్ చేస్తాను. ఇన్ కేస్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా స్క్రోల్ చేసినప్పుడు అట్లా ఏమైనా కనిపిస్తే సగమే చూస్తాను, వెంటనే తీసేస్తాను. ఎందుకంటే నాకు అంత నెగిటివిటీ అవసరం లేదు అనిపిస్తుంది లైఫ్లో. అండ్ ఆల్సో వాళ్ళు జస్ట్ 0.01% ఆఫ్ యువర్ లైఫ్ని చూసి కామెంట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చాట్ లిస్ట్లో. సో వాళ్ళు మీకు కొన్ని పంపిస్తూ ఉంటారు, ఇద్దరు ఫన్నీ కానివ్వండి లేదంటే ట్రోలింగ్ కానీ. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి? నా గురించి పంపిస్తే అంటున్నారా? మీ గురించి కానీ వాట్ ఎవర్, వాళ్ళు ఏదైనా ఇప్పుడు కొన్ని మీమ్స్ అండ్ ట్రోల్స్ అందరికీ పంపించుకోలేము, అవి కొందరితో షేర్ చేసుకోగలం. డిపెండింగ్ ఆన్ ద రీల్ బట్టి మనము ఇప్పుడు కొంచెం ఒక గ్రూప్ ఉంది, నాకు ఒక అమ్మాయిల గ్రూప్ ఉంది ఇన్స్టాగ్రామ్లోనే, చాట్ గ్రూప్లో. వాళ్ళు అమ్మాయిల ఫ్రెండ్షిప్ గురించి లేకపోతే బాయ్స్ గురించి షేర్ చేస్తారు. లైక్ బాయ్స్ బిహేవియర్ ఏంటి ఇట్లా అని. దే బోత్ ఆర్ మ్యారీడ్ అనమాట. అంటే వన్ ఈజ్ గెట్ టు మ్యారీడ్, ఒక అమ్మాయి మ్యారీడ్ అయిపోయింది. సో అట్లా అబ్బాయిల గురించి అట్లా షేర్ చేస్తూ ఉంటాం, దానికి నవ్వుకుంటాం. లేకపోతే ఫీమేల్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడితే దానికి హార్ట్ సింబల్ పెడతాం, అట్లా అంతే. ఓకే. స్మోక్ అండ్ డ్రింక్ చేసే అబ్బాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? దట్స్ దేర్ పర్సనల్ చాయిస్. ఒకవేళ ఫ్యూచర్లో మీరు వాళ్ళతో ట్రావెల్ అవ్వాల్సి వస్తే అంటే లైఫ్ లాంగ్, సో అవి మాన్పించగలుగుతారా లేదంటే కంటిన్యూ చేసుకోమని చెప్తారా? మాన్పించడం అనేది అసలు ఇట్స్ అ బుల్షిట్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎవరు మారరు మన కోసం. సో మారడం అనేది ఏమి ఉండదు, బట్ ముందే నీ చాయిస్ ఉండాలి. నాకు స్మోకింగ్ అంటే చాలా కష్టం. సరే, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే మానేయండి. అండ్ బెస్ట్ కంపెనీ? ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. బెస్ట్ కంపెనీ టు మీ లైక్ మై బ్రదర్. సో మీకు మీ బ్రదర్ ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? అదే మంచి గిఫ్ట్. అబ్బా మర్చిపోయి ఒక రింగ్ ఇచ్చారనమాట, ప్లాటినం డైమండ్స్ది. యాక్చువల్లీ ఎవరో చెప్పారని చెప్పేసి మొన్న తీసుకొచ్చి ఇచ్చారు. మొన్న షూట్కి వెళ్ళాను, ఒక షూట్కి, దాంట్లో ఉండొద్దంటే తీస్తాను, మర్చిపోయాను పెట్టుకోవడం. ఎప్పుడు ఉంటుంది నాతో అది. బేసిక్గా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు టాటూస్ని బాగా ఇష్టపడుతున్నారు. సో మీకు ఇక్కడ ఒక టాటూ ఉంది, సో దానికి మీనింగ్ ఏంటో తెలుసుకోవచ్చా?
ఇట్స్ బిలీవ్ అండ్ ఫ్లై హై, ఇన్ బిట్వీన్ ద డోంట్ ఫర్గెట్ టు స్మైల్. అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నువ్వు బిలీవ్ చేసుకొని ఒక గోల్ కోసం వెళ్తూ ఉంటావు కదా, ఆ ప్రాసెస్లో ఎంజాయ్ చేయడం మర్చిపోకు నీ లైఫ్ని అని. చాలాసార్లు మనం మర్చిపోతాం, ఆ గోల్నే ఫోకస్ చేసుకుంటూ ఎందుకు అవ్వట్లేదని మార్నింగ్ నైట్ అదే థింక్ చేస్తూ ఉంటాం కదా. బట్ అదొక్కటే లైఫ్ కాదు, వెనక్కి తిరిగి చూసుకుంటే నీ గోల్తో పాటు నువ్వు హ్యాపీగా ఉన్న మూమెంట్స్ కూడా నీకు ఉండాలి. సో ఆ రిమైండర్ కోసం పెట్టుకున్నాను అనేది. ఓకే. అండ్ ఫేవరెట్ క్రికెటర్? కోహ్లీ. కోహ్లీ అనగానే ఒక స్పార్క్ వచ్చింది, రీజన్స్ ఏంటి? రీజన్ అంటే బేసికలీ నేను చాలా తక్కువ చూస్తాను క్రికెట్, ఫస్ట్ థింగ్. కాకపోతే నాకు ఎవరైనా బాగా హార్డ్ వర్కింగ్ చేసి పైకి వస్తున్నారు అంటే నాకు వాళ్ళకు ఇన్స్పైరింగ్ ఫ్యాక్టర్లా అనిపిస్తుంది, నాకు అట్లా ఇష్టం అనమాట కోహ్లీ. ఓకే. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, సో అందులో మీకు ఇష్టమైన టీం ఏంటి? ఆబ్వియస్గా ఆర్సీబీ. సో ఇప్పటి వరకు ఆర్సీబీ ఒక్క సీజన్లో కూడా ట్రోఫీ విన్ అవ్వాల. సో ఈ సీజన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? హలో, ఈసాల కప్ నమ్దే. సో యాజ్ ఎ ఫ్యాన్ బాయ్గా, ఆర్సీబీ ఫ్యాన్ బాయ్గా ఇలా వింటుంటే చాలా వినమ్రుడుగా ఉంది, వినసొంపుగా ఉంది. సో అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను నేను. రాసి పెట్టుకోండి, ఇయర్ మనదే అవ్వాలి. 100% అవుతుంది. ఇంకా చెప్పండి, అంటే ఎన్నో ఏళ్ళ నాటి కళ. సో జనరల్గా నేను నా గురించి కాకుండా వేరే థింగ్స్ ఏమన్నా కోరుకుంటే అవుతాయని చాలా మంది చెప్తారు. సో కావాలంటే చూడండి, నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు అన్నారు అయింది అంటే. నిజంగా విన్ అయితే ఆర్సీబీ అండ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వచ్చి దండేసి రోపులు ఇచ్చి సో అభిషేకాలు చేస్తారు. గోవిందా. అండ్ మీకు నచ్చిన ఆల్కహాల్? నేను అసలు ఇప్పటి వరకు టేస్ట్ కూడా చేయలేదు. అంటే ఏదో ఇంటర్వ్యూ కోసం చెప్పండి, నిజంగా టేస్ట్ చేస్తే చెప్తాను. నేను 99% ఆనెస్ట్ ఉంటాగా చూస్తాను. సో నాకు ఎప్పుడు ట్రై చేయాలని అనిపించలేదు, మేబీ ఫ్యూచర్లో ట్రై చేయాలని అనిపిస్తే చేస్తాను. ఫుడ్ చేయడం అంటే ఇష్టమా, తినడం అంటే ఇష్టమా? తినడం అంటే రాదన్నమాట. సో ఒక చెఫ్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? లేదు. మీకెందుకు, రెస్టారెంట్కి వెళ్ళి తింటాను కదా, దానికి నేను యాక్సెప్ట్ చేయడం. ఓన్లీ షెఫ్ వరకే వచ్చి ప్రపోజ్ చేస్తే షెఫ్ అన్న దాని మీద యాక్సెప్ట్ చేయం కదా, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే. సో మీ ఫ్యాక్టర్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యి ఒక మంచి పర్సన్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐ బీన్ వెయిటింగ్ చాలా ఇయర్స్ నుండి. తొందరలోనే హీ సెడ్ yes అని ఒక ఫోటో పెట్టి అవి బెటర్. సో తొందర సో అన్వీలింగ్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. చాలా మంది హార్ట్లు బ్రేక్ అవ్వడానికి కూడా రెడీగా ఉంటాయి. సో ఎనీవే, మీరు ఎలాంటి సినిమాలతో మమ్మల్ని ఇంకా బాగా క్యూట్గా, స్వీట్గా, హాట్గా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద very good luck and congratulations in advance. Thank you so much. So both of you keep rocking and keep entertaining us. Sure. Thank you. My dream ki me precious time nichchinanduku thank you so much. Thank you. So